హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చి మాట్లాడుకుందాం. ప్రేమ అనేది ఎంతో మధురమైనది. అదే ప్రేమ దొరకకపోతే మనోవేదనకి గురి కావాల్సి వస్తుంది. ప్రేమ విషయంలో మాత్రమే కాదు, కానీ పెళ్లి విషయంలో కూడా కొందరు ప్రేమలో ఫెయిల్ అయిపోతారు, కొందరు పెళ్లిలో ఫెయిల్ అవుతారు. కొందరు ప్రేమించి మోసం చేస్తారు, కొందరు పెళ్లి చేసుకొని మోసం చేస్తారు. పెళ్లి చేసుకున్న పరిస్థితి అయితే ఘోరం. పిల్లలు పుట్టేస్తారు, పాపం బయటికి రాలేక, సమాజం గురించి ఆలోచించలేక ఆ డిప్రెషన్లో బతుకుతూ, ఆ బాధల్లో బతుకుతూ ఉంటారు. కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండకపోవచ్చు, కానీ కొన్ని సమస్యలకి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. అయితే మీ సమస్యలకు పరిష్కారం రావాలంటే ఫస్ట్ మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. ఎలా రావాలి, ఏంటి అనేది నేను తప్పకుండా మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఎవరినైనా ప్రేమించినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది లైఫ్. ఎందుకంటే ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి. అయితే సడన్గా ఆ వ్యక్తి మోసం చేసినా, లేకపోతే తన స్వార్థం కోసం ప్రేమించడమో చాలా నమ్మించేస్తారండి కొంతమంది. ఏమి డైలాగులు వేస్తారంటే, నీ సంతోషమే నా బాధ్యత అంటారు, నేను చివరి వరకు చాలా ప్రేమ చూసుకుంటాను, అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రేమించేస్తా అని చెప్పేసి ఏమేమో మాటలు చెప్తూ ఉంటారు, నమ్మించేస్తూ ఉంటారు. పాపం అవతల వ్యక్తి కూడా నమ్ముతాడు. నమ్మితేనే కదా ప్రేమించేది. తర్వాత చివరి వరకు తెలియదు. కొంతమంది పెళ్లి చేసుకొని మోసం చేస్తారు, కొందరు ప్రేమించి మోసం చేస్తారు, కొంతమంది ఇంకా వాళ్ళు కోరుకున్నది జరగదని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేస్తారు. అయితే ఈ పరిస్థితులలో ఎంతోమంది పాపం డిప్రెషన్కి గురైపోతారు. మీరు డిప్రెషన్ గురైనప్పుడు మీ బ్రెయిన్లో జరిగేది ఏంటో తెలుసా? ఒకటి కార్టిసాల్ అనే సెల్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేది పెంచేస్తుంది. దాంతో మీరు ఇంకా ఒత్తిడికి గురైపోతారు. అది ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందంటే, మీరు వెయిట్ గెయిన్ అయిపోవచ్చు, బీపీ పెరుగుతుంది, షుగర్ రావచ్చు, మీ ఇమ్యూనిటీ మీద దెబ్బతింటుంది, మీ మానసిక ఆరోగ్యం మీద దెబ్బతింటుంది. ఒక్కోసారి మీ బ్రెయిన్ సరిగ్గా నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మహత్య చేసి చనిపోవడానికి కూడా కారణమవుతుంది. మా అక్క లైఫ్లో జరిగిన ఒక రియల్ స్టోరీ చెప్తాను. నా చిన్న వయసులో నాకు 16 years 17 years ఉన్నాయనుకుంటా. అప్పుడు మా అక్కకి 19-20 years ఉండొచ్చు. ఎదురుగుండా అతను ప్రేమించింది. మా డాడీ కూడా పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. మేము ఆర్య వైశ్యాస్, ఎదురుగుండా ఉన్న బ్రాహ్మణ్స్. ఆ క్యాస్ట్ కూడా అంత ప్రాబ్లం లేదు. మరి ఎందుకు రిజెక్ట్ చేశాడో నాకు తెలియదు. మరి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ప్రేమించాడో తెలియదు. కొంతమంది మగవాళ్ళు ఉంటారండి, ప్రేమ పేరు మీద అవతల వాళ్ళ శరీరాలతో ఆడుకోవాలని చూస్తూ ఉంటారు. మా అక్క విషయంలో నాకు తెలియదు, మరి ఎందుకు ప్రేమించాడు ఆయన, ఎందుకు రిజెక్ట్ చేశాడో నాకు ఈరోజు వరకు తెలియదు. అయితే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయేసరికి నేను చాలా చిన్న పిల్లని. మా అమ్మ ప్రేమకు ఆల్రెడీ దూరమయ్యాడు. మా అక్క నేను చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, చేతులు వేసుకుని పడుకునేవాళ్ళం. ఒకేసారి మా అక్కకి అలా జరిగేసరికి నేను తట్టుకోలేకపోయానండి. చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది. నేను డిప్రెషన్ గురయ్యాను. నేను కూడా ఆత్మహత్య చేసి చనిపోదాం అనుకున్నాను, కానీ ఆ ఏసై దయ వల్ల ఆయన నన్ను కాపాడాడు. నేను ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు. కానీ ఈ బ్రెయిన్లో జరిగే ఆ స్ట్రెస్ హార్మోన్స్ పెంచేయడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ నెగిటివ్గా ఆలోచించేస్తారు మీరు. అయితే ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. కష్టమే ఆ టైంలో పాజిటివ్గా ఆలోచించడం. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెంచేస్తుందో ఏం చేస్తుందంటే, శరీరం మీద, మానసిక ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభావం చూపించేస్తుంది. బీపీ పెరిగిపోతారు, చాలా వీక్ అయిపోతూ ఉంటారు మనుషులు, వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, నిద్ర ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది, ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అయితే మీరు కనుక ఒకవేళ పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ అవుతే ఆ కార్టిసాల్ అనేది లెవెల్స్ అనేది తగ్గుతూ పోతుంది. అప్పుడు మీ ఆరోగ్యం సెట్ అయిపోతుంది. ఒకవేళ కనుక మీరు అది కనుక సెట్ చేసుకోకపోతే ఆ డిప్రెషన్ లెవెల్ పెరిగి ఎన్నో మానసిక ఆరోగ్యాలకి, శారీరక ఆరోగ్యాలకి గురి కావాల్సి వస్తుందన్నమాట. అయితే అందులో ఓవర్కమ్ చేయడానికి కొన్ని మీకు సలహాలు చెప్తాను. ఒకటి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు బిజీగా పెట్టేసుకోండి, మంచి గోల్స్ పెట్టుకోండి. ఏమండి, తల్లిదండ్రుల కోసం అయితే చనిపోరు, కానీ నిన్న మొన్న ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోతారండి. అంటే అమ్మా నాన్న ప్రేమ కన్నా నిన్న మొన్న ప్రేమించిన అమ్మాయి ప్రేమ అంత ఎక్కువైపోయిందా మీకు? కాదు కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించండి. ఒకవేళ మీ ప్రేమకు ఒప్పుకోకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, సర్చ్ చేయండి. పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మీ పిల్లలు ఎవరైనా ప్రేమించుంటే ఫస్ట్ వాళ్ళు ప్రేమించింది సరైన వ్యక్తి అని చూడండి. కులాల గురించో ఇంకా దేనికోసమో రిజెక్ట్ చేసేసి మీ పిల్లలు మీరు కోల్పోతారు ఒక్కొక్కసారి. సో నేను అన్నిసార్లు ఒప్పుకోమని చెప్పాను, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైనదంటే ఒప్పుకోవచ్చు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా ఇలాంటి పరిస్థితికి గురైనప్పుడు కనుక మీరు తప్పకుండా దాంట్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి.
లేకపోతే అది మీ ఆరోగ్యం మీద చాలా చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. మనం తినే ఆహారం వల్ల ఎలా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందో, మన ఆలోచనలు బట్టి కూడా మన మానసిక ఆరోగ్యం తప్పకుండా ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడు న్యూట్రిషన్ గురించి చెప్తాను కదా, సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకోమని. అలానే జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు సరైన వ్యక్తిని, అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే పరిస్థితులు ఉన్న వ్యక్తిని, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడనే నమ్మకం ఉన్న వ్యక్తిని కొద్దిగా దయచేసి ఎంక్వైరీ చేయండి. ప్రేమ అనే పిచ్చిలో వెళ్ళిపోయి చేసేసుకొని ప్రేమించేసుకొని తర్వాత ఏదో జరిగిపోయి చనిపోయి ఎందుకండి బాధ? కొద్దిగా ఎంక్వైరీ చేయండి. ప్రేమలో పాజిటివ్ ఎక్కువ ఉంటుంది తెలుసు, ఎంత పాజిటివ్ ఉన్నా సరే కొద్దిగా ఎంక్వైరీ చేయడము, అసలు అవతల వాడు ప్రేమ నిజమైందా అబద్ధమైందో తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవతల వాడిది ఫేక్ ప్రేమ అంటే ఇంకా చాలా ఈజీగా బయటకు వచ్చేయచ్చు, మన మనసుకి చెప్పచ్చు అలాంటి మోసగాడు గురించి నువ్వు బాధపడద్దు అని చెప్పి. సో అలా మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోవడం వల్ల కూడా బయటకు రాగలుగుతాం. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారా, డిప్రెషన్ గురవుతున్నారా, ఓవర్కమ్ చేయలేకపోతున్నారా, తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. దయచేసి ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. దేవుడిచ్చిన లైఫ్ మనం బ్రతకడం కోసం, ఇతరులకు మంచి చేయడం కోసమే కానీ చనిపోవడం కోసం కాదు. చనిపోయి ఏమీ సాధించలేదు. మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు బాధపడాలి కానీ మీరు బాధపడకూడదు. ప్రపంచం చాలా పెద్దది, ఎంతోమంది ఉన్నారు. ఇంకా మీకు ఫ్యూచర్లో దేవుడు మంచి వ్యక్తిని ఇవ్వచ్చు కదా. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం తప్పకుండా విరమించుకోండి. దేవుడు తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు మనకి కదా. ఆత్మహత్య ఎప్పుడు శరణ్యం కాదు మనకి. సో ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఏమని పడితే వాళ్ళు నమ్మకండి. మీ జీవితాల్లో మీరు సరైన నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితానికి తప్పకుండా మంచి చేస్తుంది. బాయ్. ఇంకొక టాపిక్తో మళ్ళీ మనం వద్దాం. తప్పకుండా నేను ఈ ప్రేమ గురించి ఇంకా నా టాపిక్ని ఇంకా నేను మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను ఈ టాపిక్ గురించి. ఓకే, బాయ్.